మాకు లెఫ్ట్ సైడ్‌లో లైక్ అసలొక డేంజరస్ అనే ఒక యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. నేను అయిపోయాడేమో అనుకున్నాను. అప్పటికే ఆ యాక్సిడెంట్ జరిగి ఒక 25 మినిట్స్ అవుతుందేమో. అప్పుడే చాపర్ ల్యాండ్ అవుతుంది. నేను బిల్లు చెప్తే నువ్వు షాక్ అయిపోతావు. ఎంతొచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ సత్య మల్లాది అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఆఫ్ స్క్రిప్ట్. సో, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, యునైటెడ్ స్టేట్స్‌లో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా వర్క్ చేస్తాయి? అండ్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ రోడ్డు మీద ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఎంత క్విక్‌గా రెస్పాండ్ అవుతారు? అక్కడ హెల్త్ కేర్ అండ్ మెడికల్ బిల్స్ ఎలా ఉంటాయి? ఏంటి అని దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇవాళ డిస్కషన్‌లో మనతో పార్టిసిపేట్ చేస్తుంది నా బ్యాచిలర్స్ ఫ్రెండ్ అనమాట. హిస్ నేమ్ ఈస్ సన్నీ అండ్ హి ఈస్ ఫ్రమ్ వర్జీనియా. ఒరిజినల్లీ ఫ్రమ్ ఇండియా. హాయ్ సన్నీ, ఎలా ఉన్నావు? హాయ్ సత్య, ఎలా ఉన్నావు? బాగున్నాను నేను. యాహ్! ఐయామ్ గుడ్. సో, ఏంటి అంటే నిన్న ఫ్రైడే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా మీట్ అయ్యి వాళ్ళ బ్యాక్ యార్డ్‌లో లైక్ గ్రిల్ చేసుకోవడం, ఇట్లా పార్టీ చేసుకోవడం జరిగిందనమాట. చూసాను నీ స్నాప్ చూసా. యాహ్! సో, డాన్స్ మంచి చిల్ చేస్తున్నావు కదా. అయ్యాము. యాహ్! కొంచెం చిల్ అయ్యాము మంచిగా. వీకెండ్ ఇంక అట్లా స్ట్రెస్ రిలీఫ్ లాగా. ఇంకా మొత్తం పార్టీ మొత్తం వ్రాప్ అప్ అయిపోయింది. నైట్ అరౌండ్ 11:00 అనుకుంటా. 11:00కి అందరం లైక్ ఇంకా డిస్పర్స్ అయిపోయామన్నమాట. ఎవరింటికి వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉన్నాము. సో, మేము ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికొచ్చేటప్పుడు ఏంటి అంటే అట్లా వస్తూ ఉన్నాము. కొంచెం దూరము వస్తూ ఉన్న దగ్గర ఒక సడెన్‌గా ట్రాఫిక్, నీకు తెలుసు కదా! ఇక్కడ లైక్ నియర్లీ 5, 6 లేన్స్ ఉంటాయి. ఆ అవును. 5 వే ట్రాఫిక్ లేన్స్ కాస్త ఓన్లీ లైక్ ష్రింక్ అయిపోయిందన్నమాట. లైక్ నియర్లీ 2 లేన్స్‌కి. ఏంటా 2 ఓకే. లేన్స్ ట్రాఫిక్ మాత్రమే అలో చేశారు ఏమైందా అని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్నప్పుడు మాకు లెఫ్ట్ సైడ్‌లో లైక్ అసలొక డేంజరస్ అనే ఒక యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. ఇక్కడ నీకు తెలిసే ఉంటది కదా! లైక్ రోడ్స్, లేన్స్ మీద మనకి లైక్ ఈ నియర్లీ 80-90 మైల్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తూ ఉంటారు. అవును. లైక్ నియర్లీ కన్వర్ట్ చేస్తే మనకొక 140 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తది. ఎగ్జాక్ట్లీ 55 మైల్స్ కన్వర్ట్ చేస్తే 88 km/h వస్తుంది. యాహ్! 50 సమ్‌వేర్ కిలోమీటర్స్ అరౌండ్ లైక్ సంథింగ్. యాహ్! 130, 140 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తూ ఉంటాయి కదా వెహికల్స్. సో, నేను అసలు అవును. ఆ యాక్సిడెంట్ చూసేటప్పటికి లైక్ నియర్లీ లైక్ స్టన్ అయిపోయాననమాట. లైక్ 2 అంటే నువ్వు కార్స్ లైక్ ముందే చూసే లోపే యాక్సిడెంట్ అయిపోయిందా? లేకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత చూసావా? యాక్సిడెంట్ అయిపోయింది అప్పటికే. ఓకే. అప్పటికే యాక్సిడెంట్ అయిపోయింది. లైక్ 2 కార్స్ ఇట్లా కొలైడ్ అయిపోయినాయన్నమాట. కొలైడ్ అయిపోయి లైక్ ఒక సైడ్ ఆఫ్ ద రోడ్‌కి అట్లా అట్లా పెట్టేసున్నాయన్నమాట. ఓకే. ఏంటంటే లైక్ ఒక కార్ అయితే లైక్ నియర్లీ తుక్కు తుక్కు అయిపోయింది. లైక్ ఇట్లా నలిగిపోయిందన్నమాట. అసలది చూసి నాకు షాకేసిందన్నమాట. ఈ అమ్మ కార్లే ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఇలా ఉన్నాయి. అసలు అందులో ఇన్వాల్వ్ అయినోళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంటదో మై ఏమో గాడ్. తలుచుకుంటే నాకసలు లైక్ లిటరల్లీ షాకేసింది. ఇంకేంటి లైక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ, ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసు, అంబులెన్స్ ఇవన్నీ లైక్ యాక్సిడెంట్ సీన్‌లో అందరూ గ్యాదర్ అయిపోయి ఉన్నారు. నియర్లీ ఒక 3, 4 లేన్స్ వాళ్ళే ఆక్యుపై చేసేసి మళ్ళీ టోయింగ్ వెహికల్స్ నీకు తెలుసు కదా! ఆ వెహికల్స్ టో అవును. చేసుకొని తీసుకెళ్ళిపోతాయి. సో, అవి కూడా ఒక 2 వెహికల్స్ వచ్చినాయన్నమాట. అన్ని అంబులెన్స్‌లో క్యాండిడేట్‌ని తీసుకొని వెళ్ళిపోయినాయి. యాక్సిడెంట్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అండ్ టోయింగ్ వెహికల్స్ అవన్నీ వాళ్ళ కార్స్ అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాయన్నమాట. అసలు అది నేను చూసి లైక్ లిటరల్లీ షాక్ అయ్యాను. యమ్మా! అసలు నిజంగా లైవ్‌లో అసలు అందులో ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉంటదో పాపం ఏంటి అని చెప్పేసని. అంత హారిబుల్‌గా ఉంది సిట్యుయేషను. అవును. ఇక్కడ అలా స్పీడ్ చాలా ఎక్కువ జరిగిందన్నమాట. గదా! మనం స్పీడ్‌ని అంచనా ఎయలేము ఇక్కడ. మనం ఎదురు వెళ్తున్న కార్ ఎంత స్పీడ్‌లో వెళ్తుందో మనం చెప్పలేమసలు. వాళ్ళు బ్రేకేస్తే ఆ టైల్ లైట్‌ని బట్టి మనం బ్రేక్ ఎయ్యాలి. లేకపోతే అసలు యాహ్! వాళ్ళ టైల్ లైట్ పనిచేయలేదంటే మనం ఏం చేస్తామో మనకే తెలీదు. ఏం మనమే చేయ ఎళ్లి మనం వెళ్లి కొట్టేస్తాం. డాష్ ఇచ్చేయొచ్చేమో. అవును. సో, అలా జరిగిందనమాట. సో, నువ్వెప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ నువ్వెప్పుడన్నా లైవ్‌లో చూసావా? ఇలా యాక్సిడెంట్స్ జరగటము ఆర్ నీకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్విక్కడికొచ్చిన తర్వాత ఏంటి నీకు ఇలాంటి ఉంది. ఇన్సిడెంట్స్ ఉంది. ఎప్పుడైనా నీకు జరిగిందా? ఒక ఇన్సిడెంట్ ఉంది. అది నాకే షాకింగ్ ఇన్సిడెంట్ అది. ఓకే. అయితే నేను అందులో ఇన్వాల్వ్ కాలేదులే గానీ, నేను చూసాననమాట. అతను మా రూమ్‌లోనే ఉంటాడు. 2 ఇయర్స్ బ్యాక్ ఓకే. మాస్టర్స్ చేసేటప్పుడు నాదొక సెమిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్‌టేక్ అతనొచ్చాడు. జనవరి సంథింగ్ ఆ ఇన్‌టేక్‌లో. ఓకే. అయితే ఇంక అతను కాలేజ్‌కెళ్ళాలి. మేము ఇంకా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పామన్నమాట. గైడెన్స్ అతను కొత్త కాబట్టి కొంచెం చూపిచ్చాము. ఇలా ఎళ్ళు, ఇలా ఎళ్ళు, ఇలా చెయ్యి అని చెప్తే ఓకే అని చెప్పాడు. అతను సంథింగ్ ఏదో కొంచెం ఎలా ఎళ్ళాలి, ఒక చిన్న ఎలక్ట్రికల్ స్కూటర్ అట్లాంటివి ఇచ్చేసి పంపిద్దాం అని చెప్పి నైట్ రెడీ చేసి అతన్ని ఎళ్ళమని చెప్పాము. పొద్దున్నే నా నంబర్ ఇచ్చాను. ఎళ్ళిన తర్వాత కాల్ చేయి బ్రో అని చెప్పి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి అని నంబర్ ఇచ్చాను. ఎళ్ళాడు. మార్నింగ్ ఎళ్ళాడు. ఒక అతనెళ్ళేటప్పుడు నేను లెగిసాను. డోరేసుకున్నాను.
దాని తర్వాత వచ్చి పడుకున్నాక ఒక 7 మినిట్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఇంటి పక్కన జిమ్మీ అని వీళ్ళుంటారనమాట. మాకు నైబర్స్ వీళ్ళందరూ. అంటే ఓకే. వీళ్ళు మంచి కమ్యూనిటీ, మంచోళ్ళు, మంచిగా మాట్లాడతారు మనతో. అంటే ఇంగ్లీష్ వాళ్ళు అమెరికన్సే వీళ్ళు. ఓకే. వస్తారు, మంచిగా మాట్లాడతారు, క్లోజ్‌గుంటారు గదా! ఆ జిమ్మీ నాకు సన్నీ, సన్నీ అని అరుచుకుంటా, హారన్ కొట్టుకుంటా మా మా డ్రైవ్ వేలోకొచ్చేసారు. నేను "ఏమైంది జిమ్మీ" అని బయటికెళ్ళేసరికి, "మీ మీ ఇంట్లోంచి వచ్చిన ఒకతనికి యాక్సిడెంట్ అయింది. మీ ఇంట్లోంచే వచ్చాడంట. మీ ఇండియనే" అది ఇది అని చెప్పాడు. అవునా! హ్మ్. అదేంటి ఇప్పుడే కదా వీడెళ్ళాడు అనుకోని నేను చాలా కంగారుగా "పద నేనొస్తున్నాను పద" అంటే, "కాదు నువ్వు నా ట్రక్‌లో వచ్చేసేయి" అని అడిగాడు. వాడి ట్రక్ ఉంది గదా! ఆ ట్రక్‌లోనే ఎక్కేసాను. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాను. అది ఎంతో డిస్టెన్స్ గాదు. జస్ట్ 2 మినిట్స్ డిస్టెన్స్. జస్ట్ ఇలా ఇక్కడ ఓకే. నుంచి ఒక ఒక్ హ్మ్. మహా అయితే ఒక 1 కిలోమీటర్ ఏసుకోవచ్చు. ఓకే. అలా మేము డ్రైవ్ చేసి ఎళ్ళాము. అక్కడ నేనెళ్ళేలోపు అంటే వాడి ఇంట్లోంచి బయటికెళ్ళే 10 మినిట్స్ అయింది. యాహ్! అవును. ఈలోపు యాక్సిడెంట్ అవ్వటం, జిమ్మీ రావటం, నేనక్కడికెళ్ళటం మొత్తం అన్నీ కలుపుకుంటే వాడి ఇంట్లోంచి బయటికెళ్ళి ఒక 15 మినిట్స్ ఏసుకోవచ్చు. అవును. యాహ్! 15 మినిట్స్‌లో అక్కడ నాకు ఫైర్ డిపార్ట్‌మెంటు, మన షెరీఫ్ పోలీసు, స్టేట్ ట్రూపర్సు, మళ్ళీ నెక్స్ట్ అంబులెన్సెస్ అండ్ ఆ! టూ వే అనమాట. టూ వే ఎళ్ళేది. ఆ వే మొత్తం బ్లాక్ చేసేసి ఇంకా అప్పటికి జనవరి గాబట్టి అప్పటికి చీకటి నుంచి ఇంకా తెల్లారుతుంది అప్పుడే. జస్ట్ అలా యాహ్! ఎర్లీ సన్ మార్నింగ్ సన్ గాబట్టా? వస్తుంది. ఎర్లీ మార్నింగ్ అప్పుడే వస్తున్నాడు. ఏం జరిగిందో తెలీదు. నేనక్కడికెళ్లి చూసేసరికి ఇదంతా వీళ్ళు ఆ బ్లూ లైట్స్, రెడ్ లైట్స్ ఇవన్నీ ఇంకా వాళ్ళు తెలిసిందే గదా! వాళ్ళ సైరన్స్ అవన్నీ పెట్టుకొని ఉండేసరికి నేను చూసి "అసలేమైంది జిమ్మీ? ఏమైంది జిమ్మీ?" అని జిమ్మీని అడిగితే జిమ్మీ చెప్పాడు. "ఎనకాల నుంచి మీ వోడు నడిపించుకుంటూ ఎళ్తున్నాడు స్కూటరు. ఎనకాల నుంచి ఓకే. మనోడే అతను గూడా మా కమ్యూనిటీలో ఉంటాడు. అతను గూడా మాకు తెలుసు. అతని పేరు చాడ్. ఓకే. వాడేం జేశాడు వాడికి అర్థం కాలేదంట మరి. ఎక్కడికో ఎళ్తున్నట్టు పొద్దున్నే నిద్ర మత్తులో మరి ఏం జేశాడేమో ఎళ్ళాడు. వాడు నడిపించుకుంటూ ఎళ్తే కొట్టేసాడు. ఆ కొట్టం మనోడు లెగిసేమో అటు పక్కన పడ్డాడు. రోడ్డుకి అవతల పక్క పడ్డాడా? రోడ్డుకి అటు పక్కన పడ్డాడు. దాని ఆ! తర్వాత ఇదంతా జరిగింది. అది జరగటం, జిమ్మీ నా దగ్గరికి రావటం, నేనొచ్చేలోపు పోలీసులు అందరూ రావటం, మనోడిని అంబులెన్స్‌లో ఎక్కియటం. ఇక్కడ ఆ రోడ్డు దగ్గర నుంచి కొంచెం ఒక డిస్టెన్స్ ఖాళీ ప్లేస్‌లోకి తీసుకొనెళ్ళిపోయి అతన్ని పెట్టేసి, అక్కడ ఏం జరుగుతుందంటే నేననుకున్న ట్రీట్‌మెంట్ జరుగుతుంది అనుకుంటున్నా నేను. అంటే చిన్న చిన్న ఓకే. దెబ్బలే తగులుంటాయి. జస్ట్ అంబులెన్స్‌లో ట్రీట్‌మెంట్ చేసేసి ఇంటికి పంపిస్తారేమో అని చెప్పి నాకు ఆ థాట్‌లో ఉన్నాను నేను. దాని ఓకే. తర్వాత ఒక 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్ అయిన తర్వాత నేను నార్మల్‌గా నేను అనుకోవటం కన్నా కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్ గదా! అని జెప్పి ఒక నైబర్స్ ఉంటారు గదా! వాళ్ళు అక్కడ తెలిసినోళ్ళు నాకు కనిపించినోళ్ళు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగాను. "ఏంటి ఏం జరుగుతుంది నాకిక్కడ?" అంటే నాకు కాప్స్ ఎవరినైనా అడుగుతున్నా గానీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. హి ఈజ్ ఓకే అని జెప్తున్నారు గానీ ఏమో అర్థం కావట్లేదు. నేను అలా ఓకే. పక్కనోళ్ళు నాకు తెలిసినోళ్ళు కనిపించినోళ్ళని అడిగితే వాళ్ళు జెప్పారు చాపర్ ఒస్తుంది. చాపర్‌లో తీసుకొనెళ్తారు ఆ! హాస్పిటల్‌కి అని జెప్పి అన్నారు. చాపర్ అదేంటి ఎందుకు? చాపరేంటి? నువ్వెలా అయితే షాకయ్యావో నేను గూడా అలా షాకయ్యి కంగు తిని కేక్ తినాలా అని జెప్పి అలా ఉండి చాపరేంటి అని అడిగేలోపు చాపర్ ల్యాండ్ అవుతుంది. ఆ! అది తిప్పి తిప్పి కొడితే ఆ యాక్సిడెంట్ జరిగి ఒక 25 మినిట్స్ అవుతుందేమో అప్పుడే చాపర్ ల్యాండ్ అవుతుంది. ఆ ఓయమ్మా! ల్యాండ్ అవ్వటం దాని తర్వాత నేను ఒక కాప్‌నెళ్లి అడిగాను. నేనెళ్లి చూడొచ్చా మా వాడిని అని అడిగాను. లేదు చూడటానికి అసలు మీ వీల్లేదు. ఫ్రెండ్ ఇది ఓకేనా? బ్యారికేడ్ బానే ఉన్నాడా? హి ఈజ్ ఓకే. హి ఈజ్ ఓకే. అంటే అక్కడున్న సిట్యుయేషన్‌లో అయితే మాత్రం నేను అయిపోయాడేమో అనుకున్నాను. ఆ చాపర్ రాటం, ఇంకా ఆ పాపం. బ్యారికేడ్స్ కట్టేసేసి ఎళ్ళాలా అంటే నన్ను ఎళ్ళనీయట్లేదు. చాపర్ ప్యాకింగ్ జరుగుతుంది అంటున్నారు. చాపర్ ప్యాకింగ్ ఏంటి అని చెప్పి నేను షాక్ అయిపోయాను. చాపర్ ప్యాకింగ్ ఏంటి అసలు? ఏం జరుగుతుంది? అదే చాపర్‌లో ప్యాకింగ్ ఏం చాపర్ ప్యాకింగ్ చేస్తారు మా వాళ్ళు? ఏంటసలు? ఆ! చాపర్ ల్యాండ్ అయిన ఒక 5 సెకండ్స్‌కి చాపర్‌లోంచి ఒక నర్స్ ఎవరో దిగారు. ఆళ్ళు స్ట్రెచర్ పట్టుకొనొచ్చారు. అంబులెన్స్ డోర్ ఓపెన్ చేశారు. అంటే మేము చూస్తా ఉన్నామనమాట. కొంచెం దూరం నుంచి చూస్తున్నాం. ఆ! అంబులెన్స్ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇప్పుడు కరోనా టైమ్‌లో ఎట్లయితే ప్యాకింగ్ చేస్తారో అట్లా బాడీని ప్యాక్ చేసినట్టు ప్యాకింగ్ చేశారు మనోడిని. అంటే అయ్యో! ఆహ్, ఆ ప్యాకింగ్ చేసి ఆ సీన్ చూస్తే మాత్రం మనోడు అయిపోయాడు. ఇంక మనం ఇంక ఫోన్‌లు చేసుకోవాలి. మనోడు ఏంటి పరిస్థితి అనే ఆ సిట్యుయేషన్‌లో ఆ థాట్స్‌లోకెళ్ళిపోయింది. బట్ అది ఏంటి అసలు చాపర్ ప్యాకింగ్ ఏంటి అని అడిగితే, ఇది చాపర్ గదా! టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండటానికి ఇది ప్యాకింగ్. అతనికేం కాలేదు బానే ఉందని చెప్పారు. సరే ఓకే. కొంచెం అయినా గాని అలా అట్లా చెప్తున్నారేమో కావాలని చెప్పి నా మైండ్‌లో అయితే అలానే రన్ అవుతుంది. బట్ హ్మ్. వచ్చారు మళ్ళీ అది అది ల్యాండ్ అయిన ఒక 3 మినిట్స్‌లో మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఎళ్ళిపోయింది. ఇలా చక్కర్లు కొట్టుకుంటా రప్ప ఎళ్ళిపోయింది. దాని తర్వాత నేను ఒక కాప్ దగ్గరికెళ్లి అడిగాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి మా వోడి పరిస్థితి అంటే, ఇక్కడ నేను మాకు ఒక 2 అవర్స్‌లో ఒక హాస్పిటల్ ఉంది గదా! అది రోడ్ వే ఎళ్తే 2 అవర్స్ పట్టిద్ది. ఓకే. మనోడికి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే బయట నుంచయితే ఎవరికీ ఏం గాయాలు గాలేదు.
అతనికి ఓకే. బయట నుంచి గాయాలేం గాలేదు. ఇంటర్నల్‌గా ఏమన్నా బ్లీడింగ్ అవుతుందేమో, టైమ్ టేకింగ్ కాకుండా త్వరగా తీసుకొనెళ్తే బావుండిద్దని చాపర్ పిలిపిచ్చాము అని జెప్పన్నారు. దానికోసం సరే అయిపోయింది. చాప్టొచ్చింది. దానికోసం చాపరొచ్చింది అది. అంటే ఇక్కడ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి నీకు తెలిసిందే యాహ్! గదా! ఇంకా. అయితే యాహ్! అలా క్రేజీ. వచ్చింది తీసుకొనెళ్లారు. నా నంబరు లీజ్ ఓనర్ నంబరు అవన్నీ తీసుకున్నారు ఎళ్లారు. ఇంకా మేమేందంటే నేను కొంచెం అప్పుడే కదా లేచింది. కొంచెం ఎళ్లి రెడీ అయ్యి ఆ హాస్పిటల్ ఏదో కనుక్కొని ఎళ్దాము అన్నట్టు ఎళ్ళాను. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఎళ్ళిపోదాం అన్న టైంలో నాకు కాలొచ్చింది. "అరే బాబు! ఆ! మీ వోడు అంతా ఓకే ఉన్నాడు. మేమంతా ట్రీట్మెంట్ జరిగింది. అన్ని టెస్ట్‌లన్నీ పాస్ అయిపోయాడు. మీ వోడు బానే ఉన్నాడు. ఓకే. అదేదో ఎగ్జామ్ హి ఈస్ పాస్ ఔట్ ఆఫ్ అయినట్టు డేంజర్. చెప్పారు. అతనికేం ఔట్ ఆఫ్ డేంజర్ కాలేదన్నమాట. అంతా ఏం లేదు." ఫ్రాక్చర్స్, అయితే నేను గీక్చర్స్ సరే గాని ఏం మేము కాలేదు. ఏం గాలేదు. అసలు చిన్న గీత కూడా పడలేదు బాడీ మీద. కాపోతే అతను అసలు ఆహ్, కార్ కొలైడ్ అవ్వటం వల్ల ఎగిరి అటు పడడం వల్ల బాడీ అంతా షేక్ అయిపోయి అతనికి బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అంతే. అదే జరిగింది అతనికి ఇంకేం లేదు. ఓకే. ఇంక నేను బయలుదేరి కాలొచ్చింది గదా! వాళ్ళు మేము తీసుకొనొస్తాం అని జెప్పారు. సేమ్ హ్మ్. అదే ప్లేస్‌కి తెమ్మంటారా అని అడిగితే నేను ఓకే అన్నాను. అదే ప్లేస్ తీసుకొనొచ్చారు. ఒక 2 ½ అవర్స్‌కి రోడ్ వేలో తెచ్చారనమాట. అందుకే టైం పట్టింది. ఓకే. అంబులెన్స్‌లో వచ్చారు ఈసారి. 2 ½ అవర్స్‌కి రీచ్ అయ్యారు. అంబులెన్స్ డ్రైవర్ వచ్చి కొంచెం డోర్ ఇలా అంటే నాకేదో వెహికల్ వచ్చినట్టు అనిపించింది. బయటికెళ్ళి చూసాను. చూస్తే ఇంకా మనోడు అప్పుడే దిగుతున్నాడు. అంబులెన్స్ డ్రైవర్‌కి వాటర్ కావాలా అని అడిగితే అతను నాకేమొద్దు నేనెళ్తానని చెప్పాడు. ఇక్కడ ఆ! ఎవడి పని ఆడు చూసుకొని ఎళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. వచ్చి కూర్చొని వాటర్ యాహ్! తాగి మీ వోడది, మీ వోడిది అని చెప్పి సోది ముచ్చట్లు పెట్టరు ఇక్కడ తెలిసిందే కదా నీకు. యాహ్! అలా జరిగింది. ఇంకా మనోడిని అడిగాను నేను అసలు ఏంట్రా భయ్! ఏం చేసావు నువ్వు? అసలు యాహ్! నువ్వేంది బానే ఉన్నాడు కదా! నీకేం ఉదయం మరి చెప్పాను? అన్నీ గైడ్ ఆ! చేసావు ఎలా ఎళ్ళాలి ఏంటి అని. అని అదే ఏం జరిగిందిరా అంటే, బ్రో నాకేం తెలీదు. నేను ఎళ్తన్నాను. నాకు ఏదో వచ్చి జింక తగిలిందనుకున్నాను నన్ను. నేను తీరా లెగిసి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నాను. నేను అన్‌కాన్షియస్ అయిపోయాను అని జెప్పాడు. లైక్ అసలు ఫుల్ వాడు టోటల్ అన్‌కాన్షియస్ అయిపోయాడు. లైక్ ఫుల్ యాక్సిడెంట్ టోటల్ జరిగిన అన్‌కాన్షియస్. తర్వాత. మనోడికి ఏం తెలీదు. మనోడు ఏం చెప్తున్నాడంటే, నాకు లైఫ్‌లో 2 అవర్స్ లేవు బ్రో నాకు అని చెప్పి చెప్తున్నాడు. ఆ ఆ లైఫ్‌లో 2 చాపర్‌లో అవర్స్ ఏం ఎళ్ళటం జరిగిందో గాని, నాకు ఏం ట్రీట్‌మెంట్ చేయడం తెలీదు అవేం మనకేం మనోడికి. తెలీదు. ఏం తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాత ఓకే. వాళ్ళని అడిగాడంట, "ఏం జరిగింది" అనంటే, "నీకు ఇలా అయింది, ఇలా అయింది. నిన్ను ఇలా ఎమర్జెన్సీగా చాపర్‌లోంచి అంటే ఉన్నదున్నట్టే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ చాపర్ ఓకే. ఇలా రాటం, మనోడిని ఇట్లా తీసుకొనొచ్చాము అని చెప్పి, మనోడు ఓకే. ఇప్పుడు నాకేమైనా అయిందా? అంటే వాడి థింకింగ్ ప్రాసెస్‌లో నేను బిల్లులు ఎట్టా కట్టాలి? అలా థింక్ చేస్తున్నాడంట. వాళ్ళు చెప్పారంట, బిల్ అనేది ఇప్పుడేం కట్టరు. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటికి మెయిల్ వచ్చిద్ది. ఆ మెయిల్‌లో బిల్ ఉండిద్ది అని చెప్పారంట. ఓకే. ఏదో ఓకే. మెయిల్ వచ్చిద్దంట భయ్యా. కొంచెం మెయిల్ చూస్తా ఉండు భయ్యా. ఏదో మెయిల్ వచ్చిద్దంట బిల్లు అని చెప్పి చెప్పాడు. సరే మాట్లాడుకుంటాం. మెయిల్ వస్తే వచ్చిద్దిలే. నువ్వైతే ఫస్ట్ రెస్ట్ తీసుకో అని చెప్తే, ఈలోపు మన నైబర్స్‌లో ఇంకా ఇద్దరు టోనీ అని ఇంకో ఇద్దరు ముగ్గురున్నారు. వాళ్ళొచ్చి కొంచెం చూసి ఫ్రూట్స్ అవి ఇచ్చెళ్లారు. అంటే ఇక్కడ కూడా కొంచెం మంచిగానే మాట్లాడతారు మనతో. మంచి యాహ్! కమ్యూనిటీ మాది. వచ్చి యాహ్! ఫ్రూట్స్ అవి పైగా ఇచ్చేసి వీళ్ళకి ఎళ్తే కొంచెం మనోడు ఆ కన్సర్న్ ఉంటది గదా! లైక్ అలా ఉంది. స్టూడెంట్స్ ఏమన్నా హెల్ప్ ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలన్నా చేయడానికి గూడా వాళ్ళు రెడీగుంటారు. అలానే వచ్చేసి మనోడికి కొంచెం ఫ్రూట్స్ అవి తెచ్చేసి, ఇచ్చేసి మాట్లాడేసి వాళ్ళతో గూడా మంచిగానే మాట్లాడాడు. అయిపోయింది. ఇంక నేను గూడా నా పనికి నేను ఎళ్ళిపోయాను. నెక్స్ట్ డే అలా వాడికేమన్నా కావాలంటే చేసి పెట్టడం అట్లాంటివి చేసాం. కొంచెం బాలేదు గదా! అందులో వాడొచ్చి ఆహ్, ఫోర్త్ డేనే ఇండియా నుంచొచ్చి ఫోర్త్ యాహ్! డేలోనే అదే ఇలా అసల జరిగింది. పాపం. యాహ్! అసలు పాపం మరి మనోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గూడా చెప్పావా అంటే నేనేం చెప్పలేదన్నాడు. సరే చెప్పొద్దులే ఇది ఫోర్త్ డేని నువ్వేం చెప్పొద్దని కూడా మేము గూడా కొంచెం గైడ్ చేసాము. ఓకే. అతనేం చెప్పలేదు. అది జరిగిపోయిన తర్వాత ఒక 2 డేస్‌కి నేను మా కజినోళ్ళ ఇంటికెళ్తాను బ్రో. కొంచెం నాకు లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పన్నాడు. కొంచెం అంటే ఇప్పుడు పాపం మనం రాంగానే ఇలా యాక్సిడెంట్ ఇదంతా జరిగేటప్పటికి మనోడు డిస్టర్బ్ అయిపోయాడా? ఫుల్‌గా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకా మా ఫ్రెండ్ ఒకడుంటే అతనితో ఒక రైడ్ ఇప్పించి పంపించాము అక్కడికి. ఓకే. దింపేసొచ్చాము. దింపేసొచ్చిన తర్వాత అలా జరుగుతుంది. నన్నెప్పుడప్పుడు ఏదన్నా షాప్‌కెళ్ళాలన్నప్పుడు గానీ, ఏదన్నా స్టోర్‌కెళ్ళినప్పుడు గానీ, అంటే నీకు తెలుసు గదా! మనకి ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఉండవు. ఉన్న షాప్‌లో ఒకటే ర్యాండమ్‌గా ఉండిద్ది. ఆ షాప్‌లో మనం మ్యూచువల్ షాపు నేనెళ్ళినప్పుడు అతను కనపడటం అట్లాంటివి జరిగినప్పుడు మాట్లాడాను. "అంతా బానే ఉంది బ్రో. నేను బానే చేసుకుంటున్నాను. కాలేజ్‌కి గూడా ఎళ్తున్నాను" అని చెప్పాడు. ఓకే. అయిపోయింది. నేను ఇంగ అట్లా మాట్లాడుకుంటా ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా మనోడికి ఇట్లా బల్లె తప్పించుకున్నాడు అని చెప్పి అలా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం రూమ్‌లో. అయితే ఓకే. సడెన్‌గా ఒకరోజు మెయిల్ అనేది వచ్చింది హాస్పిటల్ నుంచి. అయితే ఆ మెయిల్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేయకుండా అంటే మనం ఓపెన్ చేయకూడదు కాబట్టి అతనికి ఫోటో యాహ్! పంపించాను. బ్రో కొంచెం ఓపెన్ చెయి బ్రో అని చెప్పాడు. ఓపెన్ చేసి చూస్తే లిటరల్‌గా నువ్వు చెప్పు ఏం మెయిల్ అయ్యుండిద్దంటావు? యాహ్! మేబీ అదే హాస్పిటల్ నుంచి మెడికల్ బిల్స్ వచ్చుండుంటాయి నాకు మెడికల్ తెలిసి. ఎక్స్‌పెన్సెస్ వచ్చింది మన ఇంటికి. ఇంకోటి ఓకే. సుమారు ఎంత బిల్ వచ్చిండిద్దంటావు? నీ యొక్క
ఐడియా యాహ్! ఐ ప్రకారంగా. నో లైక్ యునైటెడ్ స్టేట్స్‌లో హెల్త్ కేర్ అండ్ ఇవన్నీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటాయి. పైగా ఎమర్జెన్సీ రూమ్ ఈఆర్‌కి తీసుకెళ్లారంటున్నావు కాబట్టి నియర్లీ ఒక ఎమర్జెన్సీ రూమ్ 20. ఇయ్యారు కాదు. చాపరొచ్చింది. యాహ్! అదే చాపర్ చాపర్‌ని కూడా కౌంట్ ఇంకా చెయ్యి. ఈఆర్. ఆ! యాహ్! ఒక 20, $30,000 అయ్యి ఉంటదేమో అనుకుంటున్నాను. ఇంక్లూడింగ్ ఆల్ బిల్స్, ఎక్స్‌పెన్సెస్ అవన్నీ. అంటే నువ్వు 20, యాహ్! 20, 30,000 తక్కువేం 30,000 గాదు. అంటే, బట్ అంటే లిటరల్‌గా ఇండియా‌లతో తీసుకుంటే మనం 18-20 లాక్స్ అది. అవును. $20,000 తీసుకుంటే 18,00,000. 18,00,000 బిల్ ఎక్కడైనా వచ్చిద్దా? సరే అది తీసేస్తే నేను బిల్ చెప్తే నువ్వు షాక్ అయిపోతావు. ఎంతొచ్చింది? $83,000 బిల్లొచ్చింది. $83,000 బిల్లు చాపర్ ల్యాండింగ్‌కి, చాపర్ టేక్ ఆఫ్‌కి $25,000 బిల్లేసారు. వావ్! అంటే డిస్టెన్స్‌ని బట్టి ఉంటుందంట. అది మనకు తెలీదు. చాపర్ ల్యాండింగ్‌కి, చాపర్ టేక్ ఆఫ్‌కి, $83,000 యాహ్! చాపర్ డ్రైవర్‌కి, చాపర్‌లో ఉన్న నర్స్‌కి అందరికి బిల్ అంతా ఇందులోనే ఏసారు. ఇంకా లిటరల్‌గా ఇంకో విషయం చెప్పాలంటే, మనోడికి ఏదైతే యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఉన్న డ్రెస్ ఏదైతే ఉంటుందో, ఆ డ్రెస్ రిమూవ్ చేసి గౌనేసారు. హాస్పిటల్ గౌన్ ఒకటి. అంటే ఓకే. గౌన్ అని నేను చెప్తున్నా. అదేసారు. అది ఆ డ్రెస్ రిమూవ్ చేయడానికి ఏదైతే సర్జికల్ బ్లేడ్ ఉంటుందో, ఆ బ్లేడ్‌కి ఎంతో కాస్ట్ పడింది. అంటే నాకు ఐడియా లేదు. ఆ బ్లేడ్‌కి సో, కూడా దానికి కూడా మనకి చార్జ్ చేసారన్నమాట అయితే. చార్జ్ చేశారు. యాహ్! మళ్ళీ రిటర్న్ టూ వచ్చిన మచ్. అంబులెన్స్ డ్రైవర్‌కి, రిటర్న్ వచ్చిన అంబులెన్స్‌లో గ్యాస్‌కి అంటే ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేసి మంచిగా నీట్‌గా ఈ గ్యాస్ దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ని కిలోమీటర్లు ఉంది కాబట్టి కిలోమీటర్లకింత. ఇన్ని మైల్స్ హ్మ్. ఉంది. ఈ ఈ మైల్‌కింత అని చెప్పి మొత్తం బిల్లు దగ్గర దగ్గర ఆ ఎక్స్‌ప్లనేషన్‌తో కలిపి 4 పేజెస్ వచ్చింది బిల్ అది. లాస్ట్‌లో బిల్ మొత్తం టోటల్ బిల్ చూస్తే 83,000 సంథింగ్ చేంజ్ ఉండిద్ది. $83,000 మన ఇండియా కరెన్సీలో తీసుకుంటే 78,00,000. ఆ! $83,000 బిల్లా? 78,00,000 యాహ్! బిల్లు చూసావా ఎంతొచ్చిందో? బిల్లు చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిద్ది. మనోడికి ఏం కాలేదు. ఆ బిల్లు చూసిన తర్వాతే మనోడికి ఇంకొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇంకా పెయిన్ లేదు. ఆ 1 మంత్ తర్వాత నుంచే మనోడికి పెయిన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు బానే ఉన్నాడు. వాడొచ్చి ఇక్కడ ఏదైనా జాబ్ చేసి, ఏదన్నా అసలది ఎప్పటికి చేసి వాడు కట్టుకోగలడు. పైగా స్టూడెంట్‌గా సంపాదించుకోవాలన్నా ఉన్నాడు గాని కాబట్టి ఇన్స్యూరెన్స్ ఉండుంటది కదా అతనికి. కొంచెం ఇన్స్యూరెన్స్ కవర్ అయితది. మొత్తం టోటల్‌గా కవర్ కాదు. కొంచెం యాహ్! ఇన్స్యూరెన్స్ కవర్ టోటల్‌గా కవర్ అయిందంట. అవ్వదు. అంటే నేను తర్వాత హ్మ్. మనోడిని కలిసినప్పుడు చెప్పాడు. "ఏంటి ఏం జరుగుతుంది?" అని అడిగితే, నేను ఇలా అంటే మనకిక్కడ మంత్లీ ఇంత కడతాను నేను అని చెప్పి మనం ఒక పేమెంట్ ప్లాన్ పెట్టుకోవచ్చు. ఆ పేమెంట్ ప్లాన్ వాడు $100 పెట్టుకున్నాడంట. మంత్లీ ఇంత కడతాను అని చెప్పి. అది ఓకే. ఎన్ని రోజులన్నా అవ్వని, ఎన్ని ఇయర్స్ అన్నా ఉండని మంత్లీ ఇంత కడతాను అని చెప్తే వాళ్ళు ఓకే. యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ రూల్ అది. యాహ్! అయితే అలా వాడు 100 పెట్టుకున్నాడంట. కొంత ఇన్స్యూరెన్స్ కవర్ చేసిందంట. మొత్తం ఎక్స్‌పెన్సెస్ నాకు చెప్పలేదు. అంత షేర్ చేసుకోలేదు మరి నాతో. నార్మల్‌గా ఓకే. ఇలా నాకు ఇన్స్యూరెన్స్ కవర్ చేసింది. కొంచెం నేను మంత్లీ ఇంత పే చేస్తున్నాను అని చెప్పాడు. ఓకే. ఇప్పుడైతే నువ్వు బానే ఉన్నావు గదా! అన్నట్టు మాట్లాడుకున్నాం మేము. సో, హి ఈస్ ఆల్‌రైట్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. యాహ్! లైక్ హి ఈస్ సేవ్డ్. సో, లైక్ చాలా లైక్ వండర్ గదా! లైక్ ఇప్పుడు మనం అసలిక్కడ సిటిజన్స్ కాదు. లైక్ మనం వి ఆర్ జస్ట్ లైక్ ఇమిగ్రెంట్స్ అండ్ స్టూడెంట్స్. లైక్ మన కోసం లైక్ ఒక లైఫ్ సేవ్ చేద్దాం అని చెప్పేసని వాళ్ళు ఎంత క్విక్‌గా రెస్పాండ్ అయ్యి లైక్ చాపర్ తీసుకొచ్చి హాస్పిటల్‌కి చాపర్‌లో తీసుకెళ్లారంటే లైక్ ఇట్స్ టూ మచ్. లైక్ దే కేర్ లైక్ కదా! వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఇంత ఇంత చేశారంటే ఇక్కడ ఫస్ట్ రియల్లీ అప్రిషియబుల్. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బిల్లు అది గాదు మ్యాటర్. ఫస్ట్ ఏందంటే మనిషికి ట్రీట్‌మెంట్ జరిగిపోవాలి ఫస్ట్. యాహ్! మన ఎవ్ మిగతా కంట్రీస్ ఏమో నాకు తెలీదు గానీ, మామూలుగా అయితే ఫస్ట్ బిల్లు కట్టిన తర్వాతనే ఆపరేషన్, బిల్లు కట్టిన తర్వాతనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తాం. అట్లాంటిది కాదు. ఇక్కడ అలా కాదు. ఫస్ట్ బిల్లు మొత్తం ఆపరేషన్ అంతా, ట్రీట్‌మెంట్ అంతా జరిగిపోయిన తర్వాత, అప్పుడు బిల్ అనేది చిన్నగా జనరేట్ అయ్యి ఇంటికొచ్చిద్ది. అవును. అది. యాహ్! ఇంకా క్విక్ రెస్పాన్సెస్ గూడా చాలా క్విక్‌గా ఉంటాయి. అది నీకు తెలిసిందే. నేను అది జరిగి 20 నేను మినిట్స్ గూడా కాలేదు. నేనెళ్ళేదే 12 మినిట్స్ లోపు. ఆ 20 మినిట్స్‌లో అందరొచ్చారు. ఫైర్ డిపార్ట్‌మెంట్, స్టేట్ ట్రూపర్స్, మా షెరీఫ్ ఆఫీసర్స్, ఇంకా అంబులెన్సెస్ అందరొచ్చారు. మళ్ళీ అందులో 20 మినిట్స్‌లో చాపరొచ్చింది. మనోడిని తీసుకొని ఎళ్ళిపోయింది గూడా. అసలు 30, 40 చాపర్ మినిట్స్‌లో రావటం అనేది హాస్పిటల్‌లో లైక్ ఉన్నాడు. ఆ! అన్‌ఇమాజినబుల్. యాహ్! హ్మ్. మనకైతే ఫోను నంబర్ గూడా కలవదనుకుంటా అంబులెన్స్‌కి. ఆ ఫోను నంబర్ కలిసేలోపు ఒక 15, 20 మినిట్స్ అయిపోయిద్ది. అదే గదా! సో, యాహ్! ఇక్కడ మెడికల్ సర్వీసెస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. అందుకే మనం మోస్ట్‌లీ ఇన్స్యూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో, వి హావ్ టు బి కాన్షియస్ ఎవ్రీ టైమ్.
అందుకే ఇక్కడ సాధ్యమైనంత వరకు మనం హాస్పిటల్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అందుకే అందరూ ఇక్కడ మోస్ట్‌లీ లైక్ అందరూ ఫిట్‌గా ఉంటారు. లైక్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రాపర్ హెల్త్ కాన్షియస్‌గా ఉంటారు. డైట్ అవి ఫాలో అవుతారు. టు అవాయిడ్ థీస్ హాస్పిటల్ బిల్స్ అండ్ హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్. మన వ్యూవర్స్‌కి గూడా షేర్ చేసినందుకు థాంక్ యూ. అండ్ ఇప్పుడు మన వ్యూవర్స్ కామెంట్ చేస్తారు. లైక్ వాళ్ళ కంట్రీస్‌లో వాళ్ళ ప్లేసెస్‌లో ఇలాంటి ఇన్సిడెంట్స్ గనుక జరిగితే ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత క్విక్‌గా రెస్పాండ్ అవుతాయి. ఎంత క్విక్‌గా లైక్ హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళటమో, వాళ్ళ మెడికల్ బిల్స్ గాని ఎట్లా ఉంటాయో లైక్ ప్లీజ్ డూ కామెంట్ బిలో. లైక్ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్. యాహ్! థాంక్ యూ సో మచ్ సన్నీ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్.